ఆంధ్రాలో నాయకులందరూ ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులకు తెర తీసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా నామినేటెడ్ పదవుల ఒత్తిడి, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీని ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో అవకాశం రాని నేతలు, పొత్తుల లెక్కల్లో సీటు కోల్పోయిన నేతలు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నామినేటెడ్ పదవికి భర్తీ చేసింది. తద్వారా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించింది. దసరాలోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అసలు సంగతికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పి కృష్ణయ్యను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులు, అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ ట్రస్ట్ లోను ట్రస్టీగాను పనిచేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ లో పీజీ చేసిన ఆయన ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేశారు. గుంటూరు, రంగారెడ్డి జిల్లాలకు జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లాల కలెక్టర్ గా కూడా పనిచేశారు. అలాగే ముఖ్యమంత్రి వద్ద జాయింట్ సెక్రటరీగాను వ్యవహరించారు. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక ఉత్తర్వులు రాగానే కృష్ణయ్య బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన తొలి నామినేటెడ్ పదవి ఇదే అయింది. ఈ నేపథ్యంలో మిగతా నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తారని వార్తలు వస్తోంది. నామినేటెడ్ పదవులను టీడీపీ 60%, జనసేనకి 30%, బీజేపీకి 10% చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకి నామినేటెడ్ పోస్టుల భర్తీతో ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు గతంలోనే చెప్పారు. ఆ ప్రకారమే ఎవరికి ఏ పదవి అప్పగించాలనే దానిపైన ఒక క్లారిటీ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈలోపే విజయవాడలో వరదలు రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీ ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంపై ఫోకస్ పెట్టారు. మరోవైపు మైలవరం నుంచి పోటీ చేయడానికి అవకాశాలు రాని సీనియర్ లీడర్ దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆర్టీసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి, ఏపీ ఐఐసి చైర్మన్ పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్ పదవులు ఇస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.